హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ముందు ఒక టాలీవుడ్ యాక్టర్ ఉన్నారు. అతని పేరు ఏంటంటే పృథ్వీరాజ్. ఇతను అప్కమింగ్ మూవీ యాక్టర్ అనమాట. రీసెంట్గా 2025లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీలో కూడా ఒక చిన్న రోల్ ప్లే చేశాడు. సో అతని మీద చిన్న చిట్ చాట్ ఇంటర్వ్యూ. సో లెట్స్ స్టార్ట్. సో హలో అండి, పృథ్వీరాజ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? సో ఎలా ఉన్నారండి? మొత్తం సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారా? సూపర్, చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశారా? ఏం చేశారు సంక్రాంతికి? లైక్ అందరిలాగే అందరిలాగే మా ఊరు ఈస్ట్ గోదావరి సైడ్ వెళ్ళాం. ఓ, ఈస్ట్ గోదావరి అంటే ఏంటి? ఈస్ట్ గోదావరి అక్కడ రాజమండ్రి దగ్గర హ్మ్. అందరికి తెలిసిందే. మండపేట, అంబాజీపేట, అమలాపురం. బాగా ఎంజాయ్ చేశారా? చాలా. కోడిపందాలను కాస్తారా? కాయలేదు, చూసాను. చూసారా? సో ఓకే అండి. మొత్తానికి నేను రీసెంట్ గా ఒక సినిమా చూసాను మీది. ఆ సినిమా ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. అది చూసినప్పుడు సడన్ గా మీరు కనిపించారు. సో ఏంటి అసలు ఈ సడన్ గా ఏంటి? అది బేసిక్ గా మీరు మూవీస్ కి చాలా ట్రై చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, ఇది నేను విన్నాను కూడాను. సో ఆ ఛాన్స్ మీకు ఎలా వచ్చిందండి? నాకు యాక్చువల్లీ ఈ ఛాన్స్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేడం నిత్య గారికి హ్మ్. చాలా థ్యాంక్ఫుల్ అండి ఆ ఓకే. ఛాన్స్ ఇచ్చినందుకు. ఓకే. నిత్య మేడం అని హ్మ్. ఒక ఏజెంట్ ఉన్నారు మూవీస్ కి సంబంధించిన ఆవిడ. హ్మ్. సో ఇలా ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ ఏజెంట్ చూసుకుంటారు. ఓకే. ఓకే. సో ఆవిడ త్రూ నాకు ఒక ఆడిషన్ కాల్ వచ్చింది. ఆహా! వెరీ గుడ్. సో ఆడిషన్ ఉంది నాన్న, ఇలాగా వస్తావా అంటే, నేను తప్పకుండా మేడం అని వెళ్ళి హ్మ్. ఆడిషన్ ఇచ్చి అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. ఓకే. తర్వాత వన్ ఫైన్ డే కాల్ వచ్చి, ఇలా అరకులో షెడ్యూల్ ఉంది, సంక్రాంతికి వస్తున్నామంటే హ్మ్. నేను వెళ్ళానండి. వెళ్లారు. వెరీ గుడ్ అండి. అంటే మీరు బేసిక్‌గా 'సంక్రాంతి కోసం' మూవీకి ఇది చేశారు కదా! అలాగే 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' కూడా చేసేయొచ్చు కదండీ! కొంచెం మాకు చూడడానికి మిమ్మల్ని హ్యాపీ ఫీల్ అవుతాం. వైజాగ్ ఆర్టిస్ట్‌గా మేము. యాక్చువల్లీ నా స్టార్ట్ వచ్చేసి 'గేమ్ చేంజర్' మూవీ తోటి అయింది. మరి అది చెప్పాలి కదండీ మాకు. అంటే ఓకే. అది బ్యాక్‌గ్రౌండ్ గా వెళ్ళానండి. బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్లారు. జూనియర్ ఆర్టిస్ట్ గా, బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ గా వెళ్ళాను. ఓకే. సో అందులో నేను హ్మ్. ఏం కనబడను. కనపడరు. బట్ నా స్టార్ట్ అయితే అక్కడి నుంచే వచ్చింది. బట్ ఒకటండి, ఎనీథింగ్ ఏ రోల్ వచ్చినా అది ఏదైనా సరే ఇనీషియల్ డేస్‌లో ఏదైనా సరే మనకది ఎక్స్‌పీరియన్సే. సో మీరు 'గేమ్ చేంజర్' ఎళ్ళినా సరే అదొక ఎన్వైర్న్‌మెంట్ అదంతా ఏంటంటే మీకొక ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటది. అండ్ యూ ఆర్ యంగ్ యాక్టర్, అప్‌కమింగ్ యాక్టర్. ఇప్పుడే తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అడుగులు వేశారు. సో ఖచ్చితంగా మీకు మంచి రోజులొస్తాయి. ఎందుకంటే మీ కష్టం మిమ్మల్ని కాపాడుతది. మీ హార్డ్ వర్క్, మీ టాలెంటే మిమ్మల్ని కాపాడుతది. థాంక్స్. ఓకే. సో బేసిక్‌గా ఈ మూవీస్‌లో యాక్ట్ చేయాలనే ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఆ ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడొచ్చిందండి? నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చేసి 'యమదొంగ' మూవీ నుంచి వచ్చిందండి. 'యమదొంగ' మూవీ నుంచొచ్చింది. అప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఏదో చదువుతున్నాను అప్పుడు నేను. ఓకే. చెప్పండి. సో, ఆ 'యమదొంగ' మూవీ అప్పటికి నాకసల అంత ఐడియా లేదు. ఎన్టీఆర్ గారు చేస్తున్నారు అన్నంత వరకే తెలుసు. ఓకే. సీరియస్‌గా చెప్పండి, తిట్టుకోవద్దు. హ్మ్. నాకు డైరెక్టర్ అలా కూడా అప్పుడు రాజమౌళి గారని అంతగా ఏం తెలీదు. తెలీదు. ఓకే. చిన్నవాడిని. హ్మ్. ఈ వీడియో గాని రాజమౌళి గారు చూస్తే మిమ్మల్ని గట్టిగా సారీ యేసుకుంటారు. సార్. బట్ అది ఫ్యాక్ట్. ఓకే. ఫైన్. చెప్పండి. సో, హ్మ్. ఆ మూవీకి ఫాదర్ నన్ను పట్టుకొని వెళ్లారనమాట. హ్మ్. ఆ రోజు 'లీలామహల్' వైజాగ్ థియేటర్‌లో చూసాను. హ్మ్. సో, లైక్ అంతా కూడా ఒక పండగ వాతావరణం అండి. 'యమదొంగ'. 'లీలామహల్' థియేటర్ అంతా కూడా. అవును. అవును. ఆ రోజు థియేటర్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ పేపర్స్, విజిల్స్, ఇప్పటికి నాకు ఆ విజువల్స్ అంతా మైండ్‌లో ఉంటాయి. ఓకే. ఆ సో రోజు అనిపించింది. ఫైన్. సో ఓకే. మీరు మీ లైఫ్‌లోని ఫస్ట్ మూవీ ఏంటి? ఓకే. ఈ 'గేమ్ చేంజరు' ఇదంతా ఓకే. 'యమదొంగ' అంటే మీకు అప్పుడే మూవీ ఇంట్రెస్ట్ ఉంది. ఏదో ఒక సీన్ ఏదో మూవీలో చేసుంటారు కదా! మీ ఫస్ట్ మూవీ ఏంటి జనరల్‌గా? నా లైఫ్‌లో ఇప్పటికొచ్చిన ఫస్ట్ మూవీ అంటే 'ఇంకేంటి నువ్వే చెప్పు' అనేసి, హ్మ్. అది నా కెరియర్ స్టార్టింగ్‌లో నా ఫస్ట్ మూవీ అండి అది. ఫస్ట్ మూవీ. అందులో మీ రోల్ ఏంటి? అందులో ఓల్డ్ హీరో 'సుమన్' గారు ఉన్నారు కదా! హ్మ్. హ్మ్. ఆయన ఎంట్రన్స్‌లో హ్మ్. ప్రియా సాగరి అనే ఒక అమ్మాయిని హ్మ్. ర్యాగ్ చేస్తూ ఉంటాం. నేను, ఫన్ బకెట్ భార్గవ్. హ్మ్. ఓకే.
సో మేము ఇలా ర్యాక్ చేస్తూ ఉంటాం. ఆయన వచ్చి ఆమెని రెస్క్యూ చేస్తారు. ఓహో! సో మీరు ఫన్ బకెట్ బార్కో, ప్రియా సాయి వీళ్ళందరూ ఏంటంటే ఒక ఇదిగా యాక్ట్ చేశారు. ఒక సీన్‌లో యాక్ట్ చేశారనమాట. సో నైస్ అండి. సో ఇంకా మీ హాబీస్ ఏంటి జనరల్‌గా? హాబీస్ అంటే పెద్దగా ఏం లేదండి. పెద్దగా ఏం లేదు. ఫైన్. సో అప్‌కమింగ్ మీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? మన ఓంకార్ వాళ్ళ బ్రదర్ అశ్విన్ గారు ఉన్నారు కదా! ఓంకార్ ఆయన వాళ్ళ brother. మూవీ ఒకటి వస్తుంది. ఓకే. అండ్ మన తనికెల బర్ని గారితో కూడా ఒక మూవీ చేశాను. అచ్చచ్చా! తనిఖీల భరణి గారితోనే. అవునండి. ఓకే. ఫైన్. నెక్స్ట్. సో ఇంకలా చిన్న చిన్నవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. సో ఫ్రైడే అని ఒక మూవీ ఉందండి. ఏదండి? ఫ్రైడే అని ఫ్రైడే. ఓకే. ఫైన్. అదొకటి అప్‌కమింగ్. వెరీ గుడ్ అండి. నైస్. సో మీరు ఫ్యూచర్‌లో ఇలా చిన్న చిన్న రోల్స్ నుంచి రవితేజ లాగా మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద స్టార్ అవ్వాలని చెప్పి నేను కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటున్నానండి. సో మీరు మంచి లైఫ్ రావాలి. అలాగే మీకు మంచి లైఫ్ అలాగే మంచి ఇది కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ అప్‌కమింగ్ ఎవరైతే యాక్టర్స్ ఎవరైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే టాలీవుడ్‌కి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? టిప్స్ ఏంటి? చెప్పండి. అండ్ డూస్ అండ్ డోంట్స్ ఏంటో చెప్పండి కొంచెం మా వ్యూయర్స్‌కి ఎవరైతే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో సో చెప్పండి. సో నా సలహా ఏంటంటే మీరు దేన్నైతే నమ్ముతున్నారో, దేన్నైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో కంప్లీట్ దాని మీద ఒక తపస్సులాగా ఉండిపోవాలండి. ఒక చెడు వ్యసనాలు గానీ, చెడు ఆపర్చునిటీస్ గానీ వస్తాయి కెరియర్ స్టార్టింగ్‌లో. వాటిని అవాయిడ్ చేస్తూ ఏ పని మీదైతే స్టార్ట్ చేశారో అది మైండ్‌లో పెట్టుకుంటే చాలు. ఒక నెగెటివ్ సైడ్ ఏదైనా వెళ్తున్నప్పుడు దేని గురించి స్టార్ట్ చేసావు? ఎందుకు స్టార్ట్ చేసావు? అనే క్వెషన్ నీకు నువ్వు వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక చిట్ చాట్ ఇంటర్వ్యూ విత్ పృథ్వీరాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ యాక్టర్ అనుకోండి. సో ఖచ్చితంగా మీరు ఈసారి సంక్రాంతికి వస్తున్న మూవీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇతను చూడండి. ఇతను ఉంటాడు. ఏ సీన్‌లో ఉంటారు కొంచెం మా వ్యూవర్స్ చెప్తే ఇంకో మీకోసం 2, 3 సార్లు చూస్తే కనీసం సంక్రాంతికి వస్తుంకి బాగా వస్తాయి అమౌంట్. సంక్రాంతికి వస్తున్న మూవీలో సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్‌లో ఉంటానండి. అది యాదగిరి మాస్టర్ క్యారెక్టర్‌లో ఉంటాను. పెద్దగా అబ్జర్వ్ చేయని వాళ్ళు ఒకసారి మళ్ళీ నా కోసం వెళ్లి చూడండి. మీకోసం మళ్ళీ ₹150 టికెట్ ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే మా వ్యూయర్స్ అందరికీ సపోర్ట్ చేస్తారనమాట. మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచోళ్ళు అనమాట. సో ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న మూవీ చూసినప్పుడు సెకండ్ హాఫ్ లో మాస్టర్ది ఇలాగా తోలేస్తారు కదా, తోలేస్తే అంటే వేలేసే క్యారెక్టర్ టైప్ ఇతను ఉంటాడనమాట. సో మీరైతే చూడండి ఖచ్చితంగా. సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ మాకు ఇంత మీ విలువైన టైం నాకు ఇచ్చినందుకు, మా కేవీ టాక్ ఛానల్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మంచి లైఫ్ రావాలని చెప్పి నా ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫ్రెండ్స్ చిట్ చాట్ ఇంటర్వ్యూ విత్ పృథ్వీరాజ్. సో మరొక ఇంటర్వ్యూతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే ఇంకా నా వీడియోస్ చూడండి. బాయ్.